మాజీ సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జైలుకెళ్లిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లిన జగన్ కులాల గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులే జగన్ మాటల్ని సమర్థించడం లేదని ఆరోపించారు. జగన్ తల్లిని చెల్లిని విమర్శించిన నెర్రా రవీంద్రారెడ్డిని కూడా జైలుకు వెళ్లి జగన్ పరామర్శించారని ఎద్దేవా చేశారు. ఎంతో మంది సీఎంలను నాయకుల్ని చూశాం, కానీ జగన్ లాంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న వ్యక్తిని మాత్రం ఎక్కడా చూడలేదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. అదేమంటే వార్నింగ్ ఇస్తావు, సప్త సముద్రాలు ఉన్నాయి పట్టుకొంచి లోపలేస్తానంటావు. ఇది కర్మ. నేను ఒక సలహా చెప్తా. ఇప్పుడు ఈయన పోయి చూసి వచ్చావు, ఒక మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి పరామర్శించావు. అక్కడ మీ తల్లి పైన మీ చెల్లి పుట్టక పైన చేసిన సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన పోస్టింగ్లు పెట్టినవాడు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా పోయి పరామర్శించరా, ఒక పని అయిపోద్ది. ఆ పని చేయి, నువ్వు మంచి పేరు వస్తుంది నీకు. ఇది దురదృష్టం. ఇటువంటి నాయకుడిని మనం సమాజంలో ఎంతమందిని పార్టీ నాయకుల్ని ముఖ్యమంత్రిని చూసాం, కానీ ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ఒక పార్టీ అధ్యక్షుడిని మనం ఎప్పుడు చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఒక దుర్మార్గుడిని పరామర్శించడానికి పోయినాడు. అక్కడికి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఆయన కులాల గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గురించి మాట్లాడతాడు. నీ పార్టీ వాళ్ళు కూడా సమర్థించరు. అదేమంటే వార్నింగ్ ఇస్తావు, సప్త సముద్రాలు ఉన్నాయి పట్టుకొంచి లోపలేస్తానంటావు. ఇది కర్మ. నేను ఒక సలహా చెప్తా. ఇప్పుడు ఈయన పోయి చూసి వచ్చావు, ఒక మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు చేసిన వాడిని జైలుకి పోయి